దేవుడు మన పరిస్థితుల్ని మార్చగలిగిన దేవుడని మీరు నమ్ముతున్నారా? మన స్థితిగతుల్ని ఆయన చేంజ్ చేయగలిగిన దేవుడని మీరు నమ్ముతున్నారా? ఎందుకంటే నేనొక ఎగ్జాంపుల్ చెప్పగలను. మా ఫ్యామిలీలో, మా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీలో జరిగింది. మా బంధుమిత్రుల్లోనే ఆవిడేంటంటే కంటిన్యూస్‌గా ఫీవరు, దగ్గు అట్లా వస్తూ ఉండేది. అయితే అలా వచ్చినప్పుడు సీఆర్‌పీ లెవెల్స్ అంటే ఇన్‌ఫ్లమేషన్ హైగా ఉన్నప్పుడు స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ ఇంకా రకరకాలు వాడేస్తే అట్లా ఒక 2, 3 వీక్స్ అలా ఉండేది. మరలా సేమ్ రిపీట్ అవుతూ ఉండేది. కాఫ్, ఫీవర్ ఇంకా చాలా ఇన్ఫ్లమేషన్ ఉండేది బాడీలో. అట్లా 1 ఇయర్ గడిచిపోయింది. ఆవిడ చాలా కాఫ్‌తో అయితే చాలా ఇబ్బంది పడింది. ఎన్నో మందులు వాడింది. దానివల్ల ర్యాషెస్ వచ్చాయి. చాలా బాధపడింది. కానీ లాస్ట్‌కి ఒక పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. ఆవిడ కూడా ఆల్మోస్ట్ టీబీ అనేసి సిటీ స్కాన్ అవి చూసేసి ఆల్మోస్ట్ టీబీ అనే అనుకున్నారు. సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారు. ఆళ్ళు కూడా టీబీ అన్నట్లే చెప్పారు. కానీ ఆవిడెందుకో బ్రాంకోస్కోపీ చేయాలనుకుంది. ఆ బ్రాంకోస్కోపీ చేసి ఇంకా ఏమైనా నేను ఫైండింగ్స్ చూసుకోగలనా అని చూసుకొని ఆవిడ బ్రాంకోస్కోపీ చేసింది. అంటే మన ఊపిరితిత్తుల్లోకి ట్యూబ్ వేసి చూస్తారనమాట. చూసినప్పుడు ఒక ఏం జరిగిందంటే ఏమంటారండి, లవంగం అంటే క్లోవ్ ఉంటది కదా, అది ఉంది లోపల. అంటే ఆవిడకి కాఫ్ వచ్చినప్పుడు కాఫ్ తగ్గడానికి బుగ్గలో లవంగం పెట్టుకొని పడుకుందంట నైట్ పూట. సో పడుకునేసరికి అదేంటి ఆ నిద్రలో లంగ్స్‌లోకి వెళ్ళిపోయింది. అప్పటినుంచి ఆవిడ కాఫ్, ఫీవర్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఎంతమందికి చూపించినా ఒకసారి ఆల్రెడీ టీబీ మెడిసిన్ కూడా వాడింది ఒక డాక్టర్ సజెషన్ మేరకు. ఆవిడైతే నాకు టీబీయా అనేసి చాలా ఒక డిప్రెషన్‌లో ఉండింది. ఏంటి నాకు ఈ పరిస్థితి, ఈ సిచ్యువేషన్ ఏంటి, నాకు దీని నుంచి విడుదల రాదా, ఇంకా జీవితాంతం ఇంతేనా అన్న ఒక వేదనలో ఉన్నప్పుడు మరి ఆ డాక్టర్ ఆ ఫారిన్ బాడీ ఏదైతే ఉందో లంగ్స్‌లో అది తీసివేసినప్పుడు ఆవిడ రిలీవ్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికి మళ్ళీ అలాంటి కంప్లైంట్స్ లేవు. అయితే ఆల్మోస్ట్ అందరు టీబీ అనుకున్నారు. మరలా మెడిసిన్ వాడాలి, ఐసోలేటెడ్‌గా ఉండాలి, చాలా కష్టాలు, చాలా డీలా పడిపోతుంది అనుకున్నారు. కానీ దేవుడు దాన్ని పర్మనెంట్ అనుకున్న దాని నుంచి టెంపరరీగా ఆయన మార్చేశాడు. ఆ కష్టం నుంచి, ఆ వేదన నుంచి విడుదల అనుగ్రహించాడు. మరి మనలో కొంతమందికి ఒక క్వశ్చన్ రావచ్చు, ఆ కష్టమైనా ఇవ్వడం ఎందుకు అని. మరి కష్టాలు ఉంటేనే కదా దేవుళ్ళో మనం బలపడగలం. దేవునితో మనం సహవాసం చేయగలిగేది ఎప్పుడు? మనకు అర్థం కాని పరిస్థితులు, ఛాలెంజెస్, స్ట్రగుల్స్ మన జీవితంలో వచ్చినప్పుడే దేవునికి మనం సమర్పించుకోగలం. సో ఆవిడ జీవితంలో జరిగింది, ఆవిడ పర్మనెంట్గా ఆవిడ క్యూర్ అయింది. ఆవిడ ఇప్పుడు భక్తిలో కొనసాగుతుంది. సో మన పరిస్థితులను కూడా ఆయన మార్చగలిగిన దేవుడు, మన స్థితిగతుల్ని ఆయన పూర్తిగా ఆయన కదిలించగలిగిన దేవుడు. నీవు చేయవలసింది ఏంటి తెలుసా? ఆయనకి సరెండర్ అవ్వడం. నీ బాధలో, నీ కష్టంలో లోకం వైపు చూడడం కాదు, లోకం వైపు తిరగడం కాదు, ఆయన వైపు తిరిగితే ఆయన నీ కథను రీరైట్ చేస్తాడు. ఏదో అనుకుంటారు కానీ, ఇంతే వీళ్ళ బ్రతుకు అనుకుంటారు కానీ, ఆయన రాస్తే ఎవ్వరు దాన్ని మార్చలేరు, ఎవ్వరు వారికి హాని చేయలేరు. దేవుడు మాత్రమే సహాయం చేయగలడు. మనం అట్టి దేవుడు నమ్ముకొని ఉన్నాం. మనం నమ్ముకున్న దేవుడు మనం సిగ్గుపరిచేవాడు కాదు. కనుక దేవుడు నమ్ముకొని విశ్వాసంతో ఉందాము. ఆయనే మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ఆమేన్.